దయచేసి చూడండి. పవన్ కళ్యాణ్ గారిని సభాముఖంగా కోరుకుంటున్నా అన్న అల్లు అరవింద్. ఈ ఏడాది బాక్సాఫీస్ ను చిన్న సినిమాలే కుదిపేస్తున్నాయి. పెద్ద హీరోల హైప్ ఉన్న సినిమాల కన్నా తక్కువ బడ్జెట్ తో వచ్చిన కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిమ్స్ ఎక్కువ కలెక్షన్ రాబడుతున్నాయి. అలాంటి విజయవంతమైన సినిమాల జాబితాల్లో తాజాగా మహావతార్ నరసింహ కూడా చేరిపోయింది. లైవ్ యానిమేషన్ టెక్నాలజీతో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీలా దూసుకెళ్లింది. తెలుగు వెర్షన్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా కొనుగోలు చేసి విడుదల చేయగా ఈ వెర్షన్ కి కూడా అద్భుత స్పందన లభిస్తోంది. ప్రస్తుతానికి బుక్ మై షోలో ఈ చిత్రానికి గంటకు 25,000 టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ భావోద్వేగంగా మాట్లాడారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి సనాతన ధర్మంపై ఉన్న అవగాహన, ఆయన అందించే స్పష్టత నాకు తెలిసిన వారిలో ఎవరికీ లేదు. ఆయన ఆ విషయంపై మాట్లాడితే ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తారు. కాబట్టి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ సినిమా ఆయన తప్పక చూడాలి అని మాట్లాడారు. అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇది ఒక పక్కన పెడితే ఓ ఆసక్తికరమైన విషయాన్ని గమనించాలి. మహావతార్ నరసింహ జూలై 25న విడుదల కాగా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు జూలై 24న విడుదలైంది. ఇరు చిత్రాల్లో థీము సనాతన ధర్మం అయినప్పటికీ టెక్నాలజీ ఎగ్జిక్యూషన్ లో మాత్రం భిన్నతలు స్పష్టంగా కనిపించాయి. మహావతార్ నరసింహ యానిమేషన్, విజువల్స్ మరియు కాన్సెప్ట్ పరంగా ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయగా హరిహర వీరమల్లు మాత్రం బలహీనమైన స్క్రిప్ట్, పేలమైన విఎఫ్ఎక్స్ తో నిరాశపరిచింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుత డిప్యూటీ సీఎం గా బిజీ షెడ్యూల్ నడుమ అల్లు అరవింద్ చేసిన ఆహ్వానానికి స్పందిస్తారా లేదా అన్నది వేచి చూడాలి. మీకు ఇంకొక విషయం పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి. సనాతన ధర్మం నాకు తెలిసిన వాళ్ళల్లో కానీ, అంటే నాకు సన్నిహితులైన వాళ్ళలో కానీ, మా కుటుంబంలో కానీ సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్కి తెలిసినంత వేరెవరికీ తెలియదు. అతను పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడితే మనం ముగ్ధులం అవుతాం. తప్పనిసరిగా వారు ఈ సినిమా చూడాలని, ఈ సినిమా గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను.